ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. హల్లెలూయా. చూడండి, ఒక 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 వ్యక్తి వచ్చి యేసు ప్రభు చెప్పాడు, అయ్యా నేను నీతిమంతునిగా జీవించాలంటే నేనేం చేయాలి, నేను నిత్య జీవం పొందాలంటే పరలోక రాజ్యానికి నేను వారసునిగా మార్చబడాలి, నేను ఏం చేయాలయ్యా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతోనూ యెహోవాను ప్రేమించవలనియు అట్లాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది. ఈ 2 జరిగించు చాలు. ఈ 2 జరిగిస్తే నువ్వు పరలోక రాజ్య నిత్య జీవానికి వారసునిగా మార్చబడతావు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఆయన కొంచెం జ్ఞానం ఎక్కువ, ఆ వ్యక్తికి ఏమి ఎక్కువ, కొంచెం అధిక తెలివి అనమాట. అధిక తెలివితో నా వ్యక్తి ఏమడిగాడంటే, సరే ప్రేమిస్తాను కానీ నా పొరుగువాడు ఎవడు, అసలు నేను ఎవరిని ప్రేమించాలి, ఎవరికి ఇలాగూ చేయాలి, అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి శోధించాలనో లేకపోతే కలవర పెట్టాలనో లోబడే మనస్తత్వం లేక అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవడు, మరి నేను ఎవరిని ప్రేమించాలి, ఎవరి కొరకు నేను త్యాగం చేయాలి, ఎవరిని నేను చక్కగా చూసుకోవాలి, సహోదరుని వల్లే నేను ఆదరించాలని అడిగినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు అర్థమయ్యే రీతిగా తన ప్రేమను గురించి వివరించాలని దేవుడు ఉపమానాన్ని ప్రకటించాడు. ఆ ఉపమానం ఏందయ్యానంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనిషి ఏం చేశాడంటారంటే, యెరూషలేము నుండి ఎక్కడ వెళుతున్నాడంట, యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడని రాయబడింది. ఒక మనుష్యుడు యెరూషలేము దేవుని పట్టణమునకు సాదృశ్యం, యెరూషలేము దేవుని యొక్క నివాస స్థలమునకు సాదృశ్యం, యెరూషలేము శాంతి సమాధానములకు నిత్య జీవమునకు సాదృశ్యము, యెరూషలేము దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యం, యెరూషలేము ఒక రక్షణకు సాదృశ్యముగా మనం చూడొచ్చు. దేవుడు ఎక్కడైనా సరే యెరూషలేము అని చెప్పాడంటే అది దేవుని సన్నిధి అని మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము అని చెప్పాడంటే దేవుడు నివసించే చోటు, స్థలము అని మనం అర్థం చేసుకోవాలి. ఆ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంట, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడంట. యెరికో పట్టణం గురించి ఇంతవరకు నేను చెప్పాను. యెరికో పట్టణము చాలా శాపయుక్తమైనటువంటి పట్టణముగా, చాలా విగ్రహ సంబంధమైన కార్యకలాపాలు జరిగించి, ఒక మంత్రతంత్రములు కలిగినటువంటి పట్టణముగా,
అనేక క్షుద్ర పూజలు చేసే పట్టణముగా, దేవునికి వ్యతిరేకముగా ఆ యొక్క నేలను పాడు చేస్తూ, మనుషులను పాడు చేస్తూ, పద్ధతులను అన్ని పాడు చేస్తూ, నీతి న్యాయము లేకుండా అపవిత్రత కలిగిన పట్టణముగా ఎరుకో పట్టణము ఉంటుంది. ఆ పట్టణము వైపు వెళ్ళేవాడు శాపగ్రస్తంతో సమానం. ఆ పట్టణము గుండా వెళ్ళేవాడు దేవుణ్ణి విడిపించుకొని, దేవుని కాదని దేవునికి దూరముగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన మధ్యలో కనిపించే ప్రతి ఒక్కరూ ఎంతోమంది దేవునికి దూరంగా, రక్షణకు దూరముగా, దేవుని సన్నిధికి దూరంగా, మందిరానికి దూరంగా వెళ్ళేవారు మనకు కనబడుతూ ఉంటారు. వారి వైపు దేవుని నమ్మిన మనము, క్రీస్తులో ఉన్న మనము ప్రతి ఒక్కరం కూడా చూసి వారిని ప్రేమించాల్సినటువంటి అవసరము ఉంటుందని ఈ వాక్యాల ద్వారా మనము గ్రహించగలం. చూడండి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిని విడిచి దిగి వెళుతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు ఆ వ్యక్తి జీవితాలు అనేకమైన శాపగ్రస్తమైన పరిస్థితులు వెంటాడతాయి. శాంతి సమాధానం ఉండదు. దేవుని మాట వినకుండే, దేవుని కొరకు జీవించకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనం వినకపోతే మన జీవితాల్లో చాలా చిక్కులు పడేటట్లుగా చేస్తా. ఏ వ్యక్తి అయితే దేవుని మాట వినకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో లోబడకుండా ఉంటాడో ఆ వ్యక్తి జీవితం అనేకమైనటువంటి శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, శాపము గుండా వెళుతూ ఉంటుంది. ఈ రోజున మనుషులు ఏమనుకుంటారంటే, నేను ఏదైనా చేయొచ్చులే, నేను ఏదైనా కావచ్చులే, నా జ్ఞానం ఉందిలే, అది ఉందిలే, ఇది ఉందిలే అని ఎంతోమంది అనుకోవచ్చునుగా. కానీ దేవుని కృప లేకపోతే, దేవుని కాపుదల మన చుట్టూ లేకపోతే, దేవునిలో మనము లేకపోతే మన జీవితాలు మన చేతుల్లో ఉండవు. మన జ్ఞానముతో ఏం సంపాదించుకోలేం, మన యొక్క సామర్థ్యంతో ఏమి సంపాదించుకోలేం, మనకున్న డబ్బుతో ఏమి సంపాదించుకోలేము. మన చుట్టూ దేవుని కాపుదల విడిచిపెట్టిపోయి ఆ దుష్ట సంబంధమైనవి మన చుట్టూ వెంటాడటానికి ఆస్కారం ఉంటుంది. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దైవ సేవకుని మాటను, దేవుని యొక్క వాక్యాన్ని విడిచి దూరముగా వెళ్ళకుండా మనం దినదినము జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని ఒక వాక్యంలో ఒక మాట రాయబడింది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఏం చేయాలంట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మనిషి, నేను నిలబడి ఉన్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, నేను నా లోపల ఏ లోపం లేదు, లేకపోతే నాకు లోపల ఏ బలహీనత లేదు అని నిశ్చింతగా కాళ్ళ మీద కాలేసుకొని ఉండేటటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు. ఒక క్రైస్తవుడు ప్రతిరోజు, ప్రతి దినము తనను తాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని, తన ప్రవర్తన, తన సాక్ష్యాన్ని దినదినము గుచ్చి చూస్తూ, పరీక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది, జనరేషన్స్ మారిపోతూ ఉన్నాయి, పద్ధతులన్నీ మారిపోతూ ఉన్నాయి, పాపపు కుయుక్తి లోకంలోనికి ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇటువంటి టైంలో ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరత మనకెంతైనా ఉంటుందనే విషయం గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దిగి వెళ్ళేటటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి. దేవునితో మన సత్సంబంధము తొలగించబడకుండా, వ్యక్తిగత సంబంధం విడిచిపెట్టబడకుండా మనము జాగ్రత్త కాపాడుకోవాలనేది ఈ చోట ఎరికో పట్టణమునికి బయలుదేరే వ్యక్తి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దిగి వెలుచు ఉన్నాడో ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. చూడండి, మన లైఫ్లో దేవుని కాపుదలలో నుంచి మనం దూరంగా వెళితే చాలా దెబ్బతింటాం. మనం దేవుని వాక్యం వినకుండా, వాక్యాన్ని త్రోసివేసి మనం దూరంగా వెళ్ళే పరిస్థితులు మన జీవితంలో ఉంటే చాలా దెబ్బతింటాం. ఎందుకంటే ఆ దొంగల చేతికి చిక్కేటటువంటి ఆస్కారం ఉంటుంది.
చాలామంది అంటే, అన్నా దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, అసలు దేవుడు నాతో ఉన్నాడా లేడా, అసలు దేవుడు నన్ను ఎందుకు ఇంత శిక్ష పెడతా ఉన్నాడు అంటే, నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని స్థలాన్ని, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని విడిచి ఆ ఎరుకో శాపకరమైన పట్టణము వైపు బయలుదేరి దిగజారిపోయినందున ఆ దొంగల చేతికి చిక్కే వ్యక్తిగా నీవు ఉంటావు. దుష్ట సంబంధమైన పరిస్థితులన్నీ కూడా ఒక ఆత్మీయ జీవితాన్ని అలుముకుంటున్నాయంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి దూరముగా వెళుతున్నాడని అర్థం. మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయంటే మనము దేవునికి దూరముగా వెళుతున్నాము, దేవుని కాపుదల నుంచి బయటికి వెళుతున్నామని అర్థం. కాబట్టి ఏ వ్యక్తి కూడా దేవుని కాపుదలలో నుంచి, దేవుని యొక్క సహవాసములో నుంచి బయటికి వెళ్ళటము ఏ వ్యక్తికి క్షేమకరము కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దొంగల చేతికి చిక్కుతాం మనం. కంచె కొట్టు అని పాము ఖర్చును అని వాక్యంలో రాయబడింది. కంచెను కొట్టుకోకూడదు మనం. మన చుట్టూ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క కాపుదల మనం దూరం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అలాంటి వాణ్ణి ఎప్పుడు మృంగుదునా అని గర్జించు సింహము వలె సైతాన్ గాడు ఏం చేస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో, వాక్యంలో, లేకపోతే దేవుని మందిర విషయంలో, దేవుని వాక్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా మన ఆత్మీయ జీవితాల్లో మనం ఉండకూడదు. అట్లా ఉంటే ఆ యొక్క దొంగల చేతికి అప్పగించబడే వ్యక్తిగా మనం ఉంటాం. గర్జించు సింహము చూస్తా 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 చూస్తూ ఉండి ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ మనం పట్టుకుందామా అన్నట్లుగా దుష్టుడు మన యొక్క సాక్ష్య జీవితాన్ని, మనకున్నటువంటి సమాధానాన్ని, నెమ్మదిని పాడు చేయాలని చూస్తాడు. ఆ మనుషుడు దొంగల చేతికి చిక్కాడంట. అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచి ఆ యొక్క దొంగలు వెళ్ళారంట. అప్పుడు ఒక యాజకుడు వచ్చాడు, ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, చూచి పక్కకు వెళ్ళిపోయాడంట. లేవీయుడు వచ్చాడంట, పక్కకు వెళ్ళిపోయాడంట. కానీ ఒక సమరయుడు వచ్చి, ఆ సమరయుడు ఈ వ్యక్తి పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలి పడ్డాడని రాయపడింది. ఈరోజున నేను చెప్పే మాట ఏంటంటే, గాయముల చేత పడి ఉన్న ఒక వ్యక్తిని ఆ సమరయుడు జాలిపడి చూసి అతని దగ్గరకు వచ్చి బాగు చేయాలని కోరాడు. తన కొరకు సమయం వెచ్చించాడు, ధనము వెచ్చించాడు. ఆ వ్యక్తి జీవితంలో తనకు అండగా తోడుగా నిలబడాలని అనుకున్నాడు. అనుకుని తనేం చేశాడంటే, చూడండి, అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం నెక్కించి ఒక పూటకుళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. ఆ సమరయుడు చేసిన పని ఏంటంటే, అతను చూశాడు, అతని గాయములు కట్టాడు. గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల ఇంటికి వానికి తీసుకొని పోయాడంట. నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టాడంట. పాడైపోయిన జీవితాలను, రక్షణ నుంచి తొలగిపోయిన జీవితాలను, దేవునికి దూరముగా పోయిన జీవితాలను నూనె ద్రాక్షరసము యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు, ఆయన రక్షణకు, ఆయన మన కొరకు చేసిన బలియాగమునకు, ఆయన యొక్క ఆత్మకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవితాన్ని దేవుడు తన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరచాడు, రక్షించాడు, తన ఆత్మతో నింపాడు. ఆ వ్యక్తి గాయములను కట్టాడు. ఆ మంచి సమరయుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా కనబడి ఆ పడిపోయిన వ్యక్తిని ఏం చేస్తానంటే గాయములు కట్టాడు.
నశించిపోయే జీవితాన్ని రక్షించాడు. దిగజారిపోతున్న జీవితాన్ని చూసి కనికరపడి ప్రేమించి ఆ జీవితాన్ని కట్టాలని యేసు ప్రభు ఆలోచన చేశాడు. ద్రాక్షరసం అనే రక్తానికి సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. వెళ్ళి ఆయన బాగు చేసి ఒక వ్యక్తిని రక్షించి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ పని ఏంటంటే, తన వాహనాన్ని ఎక్కించుకుని ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. పూటకూళ్ళ వాని ఇంటికి సమరయుడు గాయములతో ఉన్న వ్యక్తిని తీసుకొని పోయాడు. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుమి, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయాను. నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రక్షణను ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఇచ్చేది ఏంటంటే, ఒక పూటకూళ్ళ వారి ఇంటికి దగ్గర తీసుకెళ్ళాడు. పూటకూళ్ళ వాని ఇల్లు ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఆ వ్యక్తిని బాగు చేయాలి. ఆ వ్యక్తి బాగుపడవలసిన, ఆ వ్యక్తి కంప్లీట్గా కోలుకోవలసినటువంటి ప్రదేశం, ఆ వ్యక్తి జీవితంలో ఎదగవలసింది, ఆ వ్యక్తి కంప్లీట్గా తన రూపురేఖలు మార్చుకోవలసినటువంటి స్థలం ఏందయ్యా అంటే ఒక పూటకూళ్ళవాని ఇల్లు. ఈ చోట గమనించండి, దేవుడు రక్షించిన ఒక వ్యక్తిని, తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి కాపాడిన ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఒక మందిరానికి, ఒక సంఘానికి తీసుకెళ్తా ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా తను బాగుపడవలసింది, తను నేర్చుకొనవలసింది, తను బలము పొందుకొనవలసింది, దేవుని కృపను గురించి నేర్చుకొనవలసింది ఒక పూటకూళ్ళవాని ఇంట్లో, అంటే దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఒక క్రైస్తవుడు ఎదిగి ఫలించి తన గాయములు కట్టబడినవాడుగా, తను కావలసింది నేర్చుకున్నవాడిగా, దేవుని దగ్గర నుంచి పొందుకొని అనుభవించేవానిగా ఒక పూటకూళ్ళ ఇల్లును దేవుడు ఏర్పరిచాడు. ఆ ఏర్పరచబడిన చోట ఆ వ్యక్తి బాగుపడి దేవుని కొరకు బలము పొందుకొని ఆ యొక్క ఇవ్వబడిన 2 దేనారములు దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఆయన ఆ చోట నేర్చుకొని ఒక కంప్లీట్, ఒక పరిపూర్ణ వ్యక్తిగా మార్చబడవలసిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి పూటకూళ్ళ ఇంటికి అప్పగించబడ్డ తర్వాత ఆ వ్యక్తి బాధ్యత అంతా ఆ ఇంటిలోనే ఉంటుంది. ఆ పూటకూళ్ళ ఇంట్లో ఉన్న యజమానుడు ఎవరే అంటే ఒక దైవ సేవకుని చేతిలో ఒక వ్యక్తి మార్చబడాలి, మలచబడాలి, దేవుని వాక్యంతో కట్టబడాలి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి, మంచి ప్రవర్తనలో ఎదగాలి, మంచి తీర్మానములో సంతరించుకోవాలి, దేవుని రూపాన్ని సంతరించుకోవాల్సినటువంటి పని దేవుడు ఒక మందిరానికి, ఒక సంఘానికి దేవుడు అనుగ్రహించి వెళ్ళాడు. ఈ రోజున ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి సంఘం ఎంత అవసరం అంటే, తన పడిపోయిన జీవితాన్ని, మార్చబడిన జీవితాన్ని, దిగజారిపోయిన జీవితాన్ని కట్టే ఒక స్థలముగా దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. ఆ మందిరంలో మనం అంతా కూడా నేర్చుకొని దేవుని రూపులోనికి మనం మార్పు చెందవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాలి. ఆ పూటకూళ్ళ ఇల్లు ఆ వ్యక్తికి ఎంత అవసరం అంటే, నశించిపోయే వ్యక్తిని కూడా దేవుని మహిమ కొరకు సిద్ధపరచబడవలసినటువంటి ఒక స్థలమును ఆయన సిద్ధపరచాడు. దేవుని మందిరము ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఆ మందిరములో ఆ వ్యక్తి ఒక పరిపూర్ణతను సంతరించుకుంటాడు. హల్లెలూయా. పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ తిరిగి లెక్క చూసుకునే ఒక రోజు ఉంటుంది కాబట్టి సంఘంలో ఆయన వచ్చే వరకు సిద్ధపరచబడుతూ నేర్చుకుంటూ వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిచర్యలో, పరిశుద్ధతలో అనేక విషయాల్లో
మనము దేవుని చేత మెప్పు పొందే రీతిగా మనం మార్చబడుతూ మలచబడుతూ పరిపూర్ణతలోనికి, కృప నుంచి అధిక కృపలోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి ఎదగవలసిన ఒక బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉంటుంది. హల్లెలూయా. సంఘంలో సాధారణంగా వచ్చి పోయే ఫ్లోటింగ్ జనాలుగా మనుషులు ఉండడము దేవుని చిత్తము కాదు. ఒక సంఘములో స్థిరపరచబడి, గాయములు కట్టబడి, బలము పొందబడి, వాక్యము చేత కట్టబడి, ప్రవర్తనలో కట్టబడి, తీర్మానంతో తీసుకొని దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరము కొరకు త్యాగముతో అడుగులు వేస్తూ దేవుని యొక్క పరిపూర్ణతను సంతరించుకొనవలసినటువంటి ఒక పని ప్రతి ఒక్కరికి దేవుడు తన మందిరంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే, ఎంతమంది అయితే ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వెళతా ఉన్నారు, ఎవరైతే పట్టించుకోకుండా, సీరియస్గా తీసుకోకుండా సంఘాన్ని, మందిరాన్ని తిరుగుతూ ఉన్నారు, ఇళ్ళల్లో ఉంటున్నారు, లైవ్లో ఉంటున్నారు, వారికి దేవుడు చెప్తున్న మాట, నీకు సంఘము నీ జీవితాన్ని దేవుని దగ్గరకు చేర్చే ఒక పరిణామ క్రియగా దేవుడు చేశాడు, ఒక స్థలముగా దేవుడు చేశాడు. అటువంటి మందిరాన్ని, అటువంటి సంఘాన్ని నీవు ఈజీగా తీసుకుంటే, చులకనగా చేస్తే నీ జీవితంలో నువ్వు దేవుని మహిమలోనికి నువ్వు పొందలేవు, చేర్చబడలేవు. ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా, నా హృదయంలో ఉన్నాడు కదా దేవుడు. అది కాదు, దాని కొరకు కాదు దేవుడు మందిరాన్ని, సంఘాన్ని, సేవకుల్ని పెట్టింది. దేవుని కొరకు సిద్ధపడవలసిన అనేకమైన పనులు దేవుడు నీకు మందిరంలో ఇచ్చాడు. నీకేం పని ఇంట్లో ఉండడం? ఎందుకొరకు పిలువబడ్డావు? ఎందుకొరకు రక్షింపబడ్డావు? ఎందుకొరకు నిన్ను దేవుడు రక్షించాడు? ఇంట్లో కూర్చోవడానికి కాదు, దేవుని మందిరంలో ఒక మహిమ నుంచి అధిక మహిమలోనికి, ప్రవర్తనలో మార్పు, స్థితిగతులలో మార్పు, పరిశుద్ధతలో మార్పు, ప్రవర్తనలో ఆ యొక్క తీర్మానంలో మార్పు, సమర్పణలో మార్పు నీ మందిరంలో, నీ సంఘంలో దేవుడు నీకు ఇవ్వటానికే పిలిచాడు. నువ్వు దేవుని పిలుపును తప్పుగా చూస్తున్నావు. నువ్వు దేవుని ప్రణాళికను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు దేవుని మందిరమే నిజమైన స్థలం, అవసరమైన స్థలం. ఈ రోజుల్లో మందిరాలతో అవసరం లేకుండా ఎంతోమంది దేవుని దూరముగా వెళ్తూ ఉన్నారు. నువ్వు ఎరుకో వైపు వెళ్తున్నావు, శాపకరమైన జీవితం వైపు వెళ్తున్నావు. ఆ శాపకరమైన జీవితంలో నుంచి దేవుని మందిరం వైపు నీ అడుగులు ఈ రోజు నుంచి మార్చబడును గాక. శాపకరమైనటువంటి నీ ఆలోచనలో నుంచి దేవుని వైపు నువ్వు త్రిప్పబడదువు గాక. ఏ చోట ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నిన్ను దేవుడు సంఘానికి అప్పగించాడు. అదే దేవుని చిత్తం. అంతకు మించింది దేవునికి సంబంధం లేని విషయము. అంతకు మించింది దేవునికి సంబంధం లేదు. దేవుడు పూటకూళ్ళ ఇల్లును ఆ వ్యక్తి, గాయపడిన వ్యక్తి కొరకు సిద్ధపరిచాడు, అప్పగించాడు. గాయములు కట్టే బాధ్యతను అప్పగించాడు. నీ జీవితంలో అనేక గాయములను సంఘంలో కడతాడు దేవుడు. నీ సేవకుడి ద్వారా, విశ్వాసుల ద్వారా, సహవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా నేను దేవుడు నీ గాయములను కట్టి ఒక పరిపూర్ణతలోనికి, ఒక మహిమలోనికి, ఒక పరిశుద్ధతలోనికి దేవుడు తనకు అనుకూలమైన స్థితిలోనికి నేను మారుస్తాడు. అందుకొరకే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకొరకు ఒక పాస్టర్కి నిన్ను అప్పగించాడు. అందుకొరకు ఒక సంఘానికి నేను పంపిస్తా ఉన్నాడు. ఆషామాషిగా ఈ రోజున క్రైస్తవులు దారి తప్పిన వారిగా, అతిక్రమించేవారిగా, వాక్యము విడిచిపెట్టిన వారిగా ఆ యొక్క గందరగోళమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నారు. దయచేసి ఇది దేవుని యొక్క వేదనని గమనించండి. దేవుని యొక్క వేదనని గమనించండి. నీవు అపూటకుళ్ళ ఇంటిలో సిద్ధపడవలసిన ఒక పని నీకు దేవుడిచ్చాడు. ఆ పూటకుళ్ళ ఇంటిలో బాగుపడవలసిన, ఒక మంచి రూపు తెచ్చుకోవలసిన, ఒక మంచి పరిశుద్ధత పొందవలసిన పని నీకుంది. నీకు ఇంట్లో ఏం పని? నీకు ఫంక్షన్లో ఏం పని? ఆదివారం రోజు నీకు బయట ఏం పని? దేవుడు నేను పిలిచాడు, అప్పగించాడు ఒక పూటకుళ్ళ ఇంటికి, ఒక సంఘానికి.
ఒక మందిరానికి అప్పగించాడు. ఆరాధించవలసిన నీ జీవితాన్ని పనికిమాలిన వాటి వైపు నువ్వు తీసుకెళ్తా ఉన్నావు. అది దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తము కాదు. గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆ పూటకుల ఇల్లును ఒక అవసరతగా ఇచ్చాడు. నా ఇష్టం వచ్చినట్లు నేను పోతాను, ఇక్కడ ఉండను, రక్షించాడు కదా అయిపోయింది అనుకుంటే నీవు బాగుపడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడలేవు. హల్లెలూయా. నిన్ను సిద్ధపరచటం ఒక మందిరము, సంఘము, కాపరి పని. నువ్వు సిద్ధపడాలి. ఎంత ఎదుగుతావో అంత ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి. ఎదగటము కాకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఎదుగుతానంటే అది దేవునికి పూర్తి విరుద్ధం. ఈ రోజులో ఎవరైతే ఒక మందిరానికి అప్పగించబడకుండా ఉన్నారో, ఎవరైతే ఒక సేవకుడికి అప్పగించబడకుండా ఉన్నారో, వారందరూ దేవునికి విరుద్ధముగా వెళ్తూ ఉన్నారు. జాగ్రత్త. నీ కాపరి ఎవరు? నీ సంఘం ఏది? అసలు నువ్వు ఏ చోట నువ్వు తీర్చిదిద్దబడుతున్నావు? ఏ చోట నేర్చుకుంటున్నావు? దిక్కు దివాన లేకుండా తిరుగుతూ ఒక అతిక్రమించే వ్యక్తిగా నీవు ఉండొద్దు. దేవుని యొక్క మందిరంలో నువ్వు కట్టబడాలి, ఫలించాలి, దేవుని కృప పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, వాక్యమును ధ్యానించి వాక్యముతో జీవించాలి. విశ్వాసులతో సహవాసము, సైక్యత, తగ్గింపుతో అన్ని పనులు నేర్చుకుంటూ, పరిచర్యలు నేర్చుకుంటూ దేవుని కొరకు నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఎదగవలసిన పని దేవుడు నీకు అప్పగించాడని గమనించు. పూటకోల ఇల్లు ఒక మందిరము, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి తను మరణించేంత వరకు నీ సంఘం ఏదో, ఏ చోట నువ్వు బాగుపడాలో, ఏ చోట నువ్వు ఏ వ్యక్తి చేతికి నువ్వు అప్పగించబడాలో, ఏ వ్యక్తి చేత నువ్వు నడిపించబడాలో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. రోజున ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. ఎవరో ఏదో దారిలో పోతున్నారని, ఎవరో ఏదో చోటుకు వెళుతున్నారని, టైంపాస్కి వెళుతున్నారని, షోలు చూడడానికి వెళ్తూ ఉన్నారని నువ్వు వెళ్ళకూడదు. నీకు ఒక కాపరి ఉండాలి, నీకు ఒక సంఘం ఉండాలి. జీవితంలో దేవుని ఒక ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పూటకూలవాని ఇల్లు ఒక విశ్వాసిని సిద్ధపరిచేటటువంటి ఒక మందిరముగా కనబడతా ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజున ఎన్నో 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 పరిస్థితులలో గుండా మనం వెళ్తూ ఉంటాము. మందిరాన్ని, సేవకుడిని, సహవాసాన్ని విడిచి తిరిగే క్రైస్తవ్యము అసలు క్రైస్తవ్యమే కాదు. అసలు నువ్వు క్రైస్తవునివి, క్రైస్తవురాలివి కాదు. నీకు ఒక సంఘం లేకపోతే, నీకు ఒక సేవకుడు లేకపోతే, నీకు ఒక సహవాసం లేకపోతే, ఆన్లైన్కు బ్రతుకులు నువ్వు ఉంటే, లేకపోతే సంఘానికి వెళ్ళని పరిస్థితుల్లో నీవు ఉంటే, దేవునికి లోబడని పరిస్థితుల్లో నీవు ఉంటే, ఒక వ్యక్తి గద్దింపుకు నువ్వు లోబడకపోతే, సేవకుడి గద్దింపులో నువ్వు లేకపోతే, నీవు దేవునికి, సంఘానికి కట్టుబడి లేకపోతే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. జాగ్రత్త. రాంగ్ రూట్లో వెళ్తున్నావు నువ్వు. ఒక సంఘానికి నువ్వు కట్టుబడి లేకపోతే, ఒక సేవకుడికి నువ్వు కట్టుబడి లేకపోతే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. నువ్వు విశ్వాసములో లేవు, అసలు లేవు. నువ్వు విశ్వాసంలో లేవు అసలు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. 1 సమూయేలు 9వ అధ్యాయంలో దేవుడు సౌలును రాజుగా సిద్ధపరిచే కంటే ముందు తన ప్రణాళిక, తన సంకల్పము అంతా కూడా ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తూ
సౌలు జీవితంలో ఏం కోల్పోయాడో దాన్ని తిరిగిస్తూ దేవుని యొక్క ప్రణాళికకు దగ్గరగా సౌలును తీసుకొచ్చి సౌలుకి ఏం కావాలో ఒక దైవజనుడి ద్వారా ఇచ్చి దేవుడు నడిపించటం మనం చూస్తాం. చూడండి 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయలేము దేశమును దాటి సంచారము చేసినా కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నోపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు పడునేమో అని సౌలు తన యొద్దన్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగవాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇత్తుమనెను. చూడండి, సౌలు తన జీవితంలో పోయిన దాని గురించి వెతుకుతూ ఉన్నాడు. పోయినటువంటి ఆ గార్ధబములు వెతుకుతూ వెళుతూ ఉన్నాడు. అనేక ప్రదేశాలు తిరిగాడు, అనేక దేశాలే తిరిగాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు. తనకు కావలసింది, తను కోల్పోయినది తన జీవితానికి దొరకలేదు. ఎన్నెన్నో చోట్ల తిరుగుతున్నాడు, కానీ తను నడవలసిన మార్గము, తను పొందుకోవలసినవి ఏది కూడా దొరకట్లేదు. కోల్పోయాడు, దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే తను వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళట్లేదు, తను చేరుకోవలసిన ప్రదేశాన్ని చేరుకోవట్లేదు. అంతా తిరుగుతున్నాడు కానీ వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళట్లేదు. కోల్పోయినది దొరుకుతుందేమని ప్రతి చోట గాలిస్తూ తిరుగుతున్నాడు కానీ తను దొరకలే. ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారంటే, అన్ని చోట్ల తమ శాంతి కొరకు, సమాధానం కొరకు, ధనము కొరకు, నెమ్మది కొరకు, సుఖము కొరకు, సంతోషం కొరకు వెతుకుతూ ఉన్నారు. కానీ సరైన ప్రదేశంలో, సరైన దేవుని మందిరము, సరైన దేవుని సన్నిధి, సరైన దేవుని నడిపింపు కొరకు వారు చూడట్లేదు. ఎంత వెతికినా తనకు దొరకలేదు. ఎందుకంటే తను సరైన ప్లేస్లోనికి రాలేదు, కోల్పోయాడు. తన జీవితంలో లాస్ అయిపోయాడు. శాంతి, సమాధానము, నెమ్మది కోల్పోయాడు. వెతుకుతూ ఉన్నాడు. తనకున్న సంపద, ధనము కోల్పోయాడు అనుకుందాం. వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వెతుకుతూ అలసిపోయాడు, ఒక వ్యక్తి చెప్తున్నాడు, తను బెన్యామీను దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మహాఘనుడు. ఆ దైవజనుడు దగ్గరికి వెళ్తే మనకేం కావాలో, మనమేం కోల్పోయాం, మనమేం వెతుకుతున్నామో అవన్నీ కూడా ఆ దైవజనుడు మనకు వెల్లడి చేస్తాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు
తను ఏది కోల్పోయాడో, దేని కొరకు వెతుకుతున్నాడో, ఏ మార్గంలో వెళ్ళాలో అసలు తనకి ఏం అర్థం కాని స్థితిలో నుంచి కూడా తన లైఫ్ని ఒక రూట్లోకి, ఒక మార్గంలోనికి, ఒక ప్రత్యక్షతలోనికి నడిపించగలిగే ఒక నడిపింపు దైవజనుడి దగ్గర ఉన్నదని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. చూడండి, ఈరోజున విశ్వాసులు, ఈరోజున క్రైస్తవ్యములో సరైన మార్గంలో నడవటానికి వాళ్ళు ఒప్పుకోవట్లే. దైవజనుడి దగ్గర ఉండటానికి వారు ఒప్పుకోవట్లే. దైవజనుడు మన మాట వినే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఒక మాట అంటే మరి తిరిగి మొహం చూసే వాళ్ళు తక్కువ. ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి. అటువంటి వాడు ఎప్పుడు కూడా ఒకచోట స్థిరంగా ఉండి దేవుని కృపను పొందుకోలేడు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు అటు ఇటు వెళుతూ 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 ఉంటాడు. ఒక వ్యక్తి జీవితాన్ని నిర్దేశించటానికి దేవుడు ఒక దైవజనుడిని సిద్ధపరిచాడు. ఒక వ్యక్తి కోల్పోయినది పొందుకోవటానికి దేవుడు ఒక దైవజనుడిని సిద్ధపరిచి ఉంచాడు. ఒక మందిరాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ మార్గము గుండా వెళ్ళకుండా నువ్వెంత వెతికినా నీకు దొరకదు. నువ్వెంత వెతికినా అసలు నీ కాలింగ్ ఏంది నీకు అర్థం కాదు. నువ్వెంత వెతికినా అసలు నువ్వు ఎక్కడ వెళ్ళాలి నీకు అర్థం కాదు. ఎన్ని దేశాలు తిరుగు నీకు అర్థం కాదు. నీ కొరకు నిర్ణయించబడిన ఒక సంఘం, ఒక దైవజనుడి దగ్గరికి నీ వచ్చి నీ తల వంచకపోతే నీ యొక్క సిచ్యువేషన్ ఏది నీకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ కొరకు దేవుడు ఒక వ్యక్తిని పెట్టి ఉంచుతాడు. నీ కొరకు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతాడు. నీ కొరకు దేవుడు ఒక వ్యక్తికి చెబుతాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గమును దేవుడు ఒక వ్యక్తికి బోధిస్తాడు. ఆ బోధించే వ్యక్తి దైవజనుడు. ఆ దైవజనుడు చెప్పే మాట ద్వారా నీ జీవితము మలచబడుతుంది, మార్చబడుతుంది. నీ రూటు సరైన రూట్లోనికి వెళుతుంది. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు కోల్పోయినది కూడా నీ దగ్గరకు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఈ రోజున అనేక మంది ఇది విడిచిపెట్టి ఏదో టైంపాస్కు యూట్యూబ్లో వెంట పడినట్టు. చూడండి, ఒక వ్యక్తికి ఒక తండ్రి, ఒక ఇల్లు ఉండాలి. యూట్యూబ్లో పడి ఒక వ్యక్తి బతకలేడు. యూట్యూబ్లో తనకు తండ్రిగా ఉండలేవు. మనిషి డైరెక్ట్గా మాట్లాడాలి, మనిషి డైరెక్ట్ నీతో సహవాసం చేయాలి, మనిషి డైరెక్ట్ నిన్ను వెంబడించాలి, నిన్ను కాయాలి, నీకు మంచి చెడు బోధించాలి, నీ ఇంటికి రావాలి, నిన్ను దర్శించాలి, నిన్ను ఆదరించాలి, నీకు మంచి చెడు చెప్పాలి. అటువంటి దగ్గరే నువ్వు ఉండు. లేకపోతే గాలికి చెదరగొట్టు గాలిపట్టలాగా, పొట్టులాగా నీ జీవితం ఉంటుంది. గమనించు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని బోధించే దైవజనుడు సంఘానికి నువ్వు వెళ్ళా. కోల్పోయినవి తిరిగి ఎప్పుడు వస్తాయంటే నువ్వు సరైన ప్లేస్కి వచ్చినప్పుడే వస్తాయి. నువ్వు సరైన సంఘానికి వచ్చినప్పుడే వస్తాయి. నువ్వు సరైన దేవుని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కోల్పోయినది కూడా నీకు వెల్లడి చేయబడుతుంది. ఆ వ్యక్తి కనపరచబడతాడు, నీకు కనపరచబడతాది. ఆ స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. తిరిగిన ప్రదేశాల్లో, వెళ్ళిన ప్రాంతాల్లో కనబడని ఒక సమాధానము, ఆన్సర్ నీవు నీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. కాబట్టి నీవు నీ మార్గాన్ని దేవుని యొక్క సేవకుని చేత నువ్వు నడిపించబడితే నీ జీవితము మేలుకరంగా ఉంటుంది. నువ్వు ఏ చోటకు నడవాలో, ఏ చోటకు వెళ్ళాలో, ఏ చోట ఆగాలో, ఏ చోట కృప పొందుకోవాలో ఆ దైవజనుడు, ఆ సంఘము నీకు నేర్పించి, నీకు బోధించి, నిన్ను ఒక మార్గంలో పడేటట్లుగా చేస్తుంది. ఒక సాధారణమైనటువంటి బెన్యామీను గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని చరిత్ర మారిపోయింది. హల్లెలూయా.
ఆ తర్వాత మీరు మొత్తం చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా. చూడండి 14వ వచనం చూడండి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల ముర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతులుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పింతును. చూడండి, సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి చూడగానే ఎత్తైన కొండ మీద నుంచి ఉన్నత స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి కనబడ్డాడంట. వారు దైవజనుడి గురించి విన్నారు. దైవజనుడి గురించి విని దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నత స్థలమునకు ఎక్కిపోతున్నాడంట. హల్లెలూయా. ఉన్నత స్థలము దేవుని యొక్క మహిమకు గుర్తు. నీ సంఘము నీ యొక్క దైవజనుడు ఎప్పుడైనా ఉన్నత స్థలమునకు పోయే వ్యక్తిగా ఉండాలి. నీకు ముందుగా వెళ్ళి నీకు మార్గము చూపించే వ్యక్తిగా ఉండాలి. మహిమతో నిండుకున్న వ్యక్తిగా ఉండాలి. నీకు మార్గాలు వెల్లడి చేసే వ్యక్తిగా ఉండాలి. నీవేం చేయాలో చెప్పాలి. అటువంటి వ్యక్తిని నీవు ఒక కాపరిగా కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు చరిత్ర మొత్తం, సౌలు జీవితం మొత్తం దేవుడు ఎవరికి చెప్పాడు? సమూయేలుకి ఆల్రెడీ చెప్పాడు. నీకేం కావాలో, నీకు ఎలా నడిపించాలో, నీ జీవితంలో ఎట్లా వెళితే, ఎట్లా నడిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుందో ఒక సంఘము, ఒక దైవజనుడు నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు. అట్లా నడిపించలేని పరిస్థితిలో నీవు ఉంటే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. నీ పాటికి నీవే వెళుతూ ఉంటే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. ఒక వ్యక్తిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఇది సత్యం. క్రమము లేని పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళకూడదు. క్రమము లేని స్థితుల గుండా నువ్వు వెళ్ళకూడదు. ఎక్కిపోవచ్చున ఒక దైవజనుని చూసి ఆ దైవజనుని నీవు పట్టుకో. ఆ దైవజనుని మాట విను. నీ పిలుపును గూర్చిన విషయములు ఆ దైవజనుడు నీకు చెప్తాడు, బోధిస్తాడు. ఎలా వెళ్ళాలి, ఏ చోట నువ్వు ఉండాలి, ఆ దైవజనుడు నీకు బోధిస్తాడు. ఆ స్థలం ముందు నీవు ఉండి ఆ దైవజనుడు చెప్పినట్లు నువ్వు నడవాలి. ఆ తర్వాత చూడు, దేవుడు ఎందుకు పనికిరాని వ్యక్తిని కూడా, లెక్కలో లేని బెన్యామీను గోత్రముల నుండి వచ్చిన వ్యక్తిని కూడా ఒక దైవజనుడి మాట సెలవిచ్చి దైవజనుడి దగ్గరికి పంపించి తన జీవితాన్ని, తన చరిత్రను, తన భవిష్యత్తును పూర్తిగా మార్చివేయడం మనం చూస్తాం. సౌలు అంటాడు, నేను ఎందుకు పనికిరానయ్యా, నేను అతి చిన్న గోత్రములో పుట్టినవాడను, నేను బెన్యామీనీయుడను, నాకింత భాగ్యం ఇస్తాడా దేవుడు అంటే, నీవు సరైన మార్గంలో వెళ్తే, సరైన సేవకుని దగ్గర నీవు ఉంటే, సరైన మందిరంలో నీవు ఉంటే నీ జీవితము అద్భుత రీతిగా మార్చబడుతుంది. మిరాకిల్స్ నీ జీవితంలో జరుగుతాయి. ఆశ్చర్య కార్యముల చేత నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ జీవితం మార్చబడుతుంది. ఒక మందిరము, ఒక సంఘము ద్వారా, ఒక దైవజనుడి ద్వారా నీకు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పి నీకు చూపిస్తాడు. అంతేకాదు, నిన్ను ఇంకొక ఉన్నతమైన స్థలానికి దేవుడు తీసుకువెళ్ళి నిలబెడతాడు. నిజంగా నువ్వు ఎటువంటి సంఘంలో ఉన్నావో నిన్ను చూస్తే చెప్పొచ్చు. నువ్వు ఎటువంటి వారిని వెంబడిస్తున్నావో నిన్ను చూస్తే చెప్పొచ్చు. కాబట్టి నువ్వు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళే స్థితిలోనికి నువ్వు వచ్చేదువుగాక. ఉన్నతమైన స్థలంలోనికి, ఉన్నతమైన అనుభవములోనికి, ఉన్నతమైన ఆశీర్వాదములోనికి, ఉన్నతమైన ఆత్మీయతలోనికి, ఉన్నతమైన మహిమలోనికి నీవు వచ్చే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు వెళుతున్నావని గమనించాలి. దేవుడు నిన్ను ఆ ఉన్నత మార్గము వైపు,
నడిపించటానికి, ఉన్నత మార్గం వైపు నేను తీసుకెళ్ళటానికి ఒక మందిరాన్ని, ఒక సంఘాన్ని సిద్ధపరిచి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవులారా, దేవునికి ఒక నమ్మకమైన, సంఘానికి ఒక నమ్మకమైన, దైవ సేవకుడికి ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే నీ జీవితంలో కోల్పోయినది కూడా నువ్వు తిరిగి పొందుకునేట్లుగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో తెరవబడని తలుపులు, నువ్వు సరైన చోటుకి వచ్చి నిలబడితే తలుపులు తెరవబడతాయి. ఇది సత్యం. ఎన్నో సంవత్సరాల నుంచి మూసుకొని పోయిన డోర్స్ కూడా ఒక సంఘానికి, ఒక కాపరికి నువ్వు అప్పగించుకోవటం ద్వారా నీ డోర్స్ ఓపెన్ చేయబడతాయి. ఉన్నత మహిమను చూస్తావు, ఉన్నతమైన నడిపింపు నీకు చూస్తావు. ఆ రీతిగా ఒక సంఘాన్ని, ఒక దైవజనుడు దేవుడు వాడుకుంటాడు. మనమంతా కూడా ఒక ఈ క్రమములో, ఈ నడిపింపులో నడుచుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రీతిగా దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా జీవితంలో ఏ చోట మనం విడిచిపెట్టబడ్డాం, ఏ చోట మనం కోల్పోతున్నాం, ఏ చోట మనం దిగజారిపోతున్నామో, సరైనటువంటి స్థితిలో మనం పట్టబడలేకపోతే మన జీవితానికి చాలా చాలా ప్రమాదం ఉందని గమనించి, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీకు బోధించాడా ఏమైనా? దాన్ని బట్టి దేవుని ప్రార్థన చేసి నువ్వు సరి చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పు. ఏ రీతిగా నడవాలనుకుంటున్నావు, ఏ రీతిగా అప్పగించుకోవాలనుకుంటున్నావు, దేవుని అడుగు. ప్రార్థన. పరిశుద్ధున తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ దయగల ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మా దేవా, మీరు మాతో ఉన్నారు తండ్రి. గాయపడినటువంటి వ్యక్తులను సరైన మార్గంలోనికి, సరైన చోటుకు మీరు నడిపించే దేవుడు. మీ కొరకు ప్రభా సిద్ధపరిచే ఒక స్థలాన్ని, నడిపించే ఒక వ్యక్తిని, మార్గములను సరిచేసే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని మీరు ప్రతి ఒక్కరి కొరకు పెట్టారు. మీ మందిరము, మీ సంఘము, మీ సేవకుడు ప్రభు ఎంత అవసరమో మీరు మాకు చెప్పారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. మీ వాక్యానుసారముగా ప్రభు మేము వెళ్ళాలని మీరు కోరారు. మార్గములు నిర్దేశించటానికి, మా జీవితాలు కట్టబట్టానికి, పరిశుద్ధతలోనికి, తీర్మానములోనికి, అయా మీ ఆత్మలోనికి, ఆత్మ ఫలములలోనికి, అభిషేకములోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి, కృప నుంచి అధిక కృపలోనికి మేము వెళ్ళాలని మీరు కోరారు. ఆ రీతిగా ప్రభు మా ఆత్మీయ జీవితాన్ని ఒక సంఘానికి, ఒక సేవకుడికి మేము అప్పగించుకొని
మీ కొరకు సిద్ధపరచబడి ఒక కృపలోనికి మమ్మల్ని నడిపించండి. మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని నడిపించండి. మీ కృపలో స్థిరపరచండి నా తండ్రి. దర్శించి ఆస్వాదించండి. మీకే వందనాలు చెల్లిస్తూ దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్.